ఏ రాష్ట్రంలోనైనా ఏ సర్కారోళ్ళైనా పబ్లిక్ ఏం కోరుకుంటే అది చేసి పెట్టాలి. రోడ్లు కావాలంటే రోడ్లు ఇయ్యాలి, నీళ్లు కావాలంటే నీళ్లు ఇయ్యాలి, కొలువులు కావాలంటే కొలువులు ఇయ్యాలి. ఏం చేసినా సరే పబ్లిక్ ను దిల్కుష్ చేస్తుండాలి. అందుకే మన లీడర్ సాబులు ఎప్పుడు ఏదో ఒక తీపి ముచ్చట చెప్తూనే ఉంటారు, ఊరిస్తూనే ఉంటారు. గిట్లనే ఇగో ఏపీల సీఎం బాబు సారు మళ్ళో పెద్ద కార్యమే షాల్ చేసిండు. చూడుండ్రి. పెట్టుబడులు తీసుకొస్తాం, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిస్తాం, ఎట్లన్నా చేసి 5 ఏళ్లలో 20 లక్షల కొలువులు ఇస్తామని ఎలక్షన్లకు ముందు కూటమి లీడర్లు మస్తు గట్టిగా చెప్పిళ్ళు. ఇప్పటికి సుతా ఎక్కడ మీటింగులు పెట్టినా సార్లు గదేమో చెడు చెప్తుండ్రు. అయితే ఉత్తగా మాట అంటే అయిపోదు కదా, చేసి చూపియాలి. అందుకే ఒక్కోటి అన్ని తీర్లు ఎగురబెడతాను. అన్నిటికి మించి ఏపీలో ఇంకో ఉక్కు కార్ఖానా పెట్టిస్తాండ్రు. 1 కాదు 2 కాదు 16,350 కోట్లతోని కడప జిల్లా జమ్మల మడుగు దిక్కు సున్నపురాళ్ల పల్లెల స్టీల్ ప్లాంట్ పెట్టడానికే శుక్రవారం పనులు చాలు చేసిండ్రు. అట్లనే విజయనగరం దిక్కు జిందాల్ పారిశ్రామిక పార్కును చాలు చేసిండ్రు. ఇక అటెనక నడిచిన మీటింగులో రాయలసీమకు మంచి రోజులు వచ్చినాయి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అది అట్లుంటే ఇంకో దిక్కు పంక పార్టీలు తాపకోసారి ఏపీకి రాజధాని అమరావతి కాదు అట్లా ఇట్లా అని అంటారు కదా, దాని మీద సీఎం సార్ మత్తు గరంకొచ్చిండు. అమరావతి రాజధానిగా ఒప్పుకున్న వ్యక్తి సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలడారు. అది అవుతానే ఈ రోజు అధికారం పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని అమరావతి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. ఈ కడప గడ్డ మీద మనం అందరం చెప్పాల్సింది మన రాజధాని అంటే సగౌరవంగా అమరావతిని గట్టిగా చెప్పండి. ఎవరు ఏమనుకున్నా మావిగన్ కాదు, విజయవాడ కాదు, అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు గట్టిగా చెప్పుకొచ్చిండు సీఎం సారు. అయితే ఓ దిక్కు కూటమి లీడర్లు అంతా గంత గట్టిగా చెప్తున్నా సరే పంక పార్టీ వాళ్ళు మాత్రం లేదు మావిగనే అంటుండ్రు. ఏదైతే అసాధ్యమైన పెట్టుకొని చంద్రబాబు చేసి మొత్తం అవినీతికి స్కాములకు కావాల్సిన బ్లూ ప్రింట్ తయారు చేసుకుని చేస్తుంది. అది రాష్ట్రం భరించలేదు. అప్పు కాదు, చేతిలో ఉన్న ఎవరు బెటర్, ఎవడో ఇర్రెస్పాన్సిబుల్ దోచుకోవాలనుకున్నాడు, దోపిడీదారు నిలువు దోపిడీ చేసి ఉండగానే సందుండగానే మొత్తం చక్కదిద్దుకొని పోవాలనుకునేవాడు తప్ప ఏమాత్రం స్పృహ ఉండేవాడు కూడా అంత ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని ముంచాలనుకోడు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది. ఏపీలో రాజధాని రపరప గట్ల నడుస్తాంది. సరే ఇక క్యాపిటల్ సిటీ కొట్లాట అటు పక్కకు పెడితే రాయలసీమలో మాత్రం తాపకో ఇగురం చేసుకుంటా రువ్వడి మీద పనులు చేయిస్తారు సర్కారు వాళ్ళు. మొన్ననే కర్నూలు జిల్లా జొన్నగిరి దిక్కు బంగారం తోడుడు చాలు చేసిండ్రు. ఇప్పుడు కడప జిల్లాలో స్టీల్ కార్ఖానా పనులు చాలు చేసిండ్రు. అటు కుప్పం దిక్కు ఇంకో బంగారు కొండ తవ్వుతామంటారు. కరంగానే సీమకు మంచి రోజులు వచ్చినట్టే ఉన్నాయి అనుకుంటారు చాలా మంది. మరి ఇక ముంగట ఇంకేమేమి ఎగుర పెడతారో అది కూడా చూసుకుంటూ పోవాలి.